అందరికీ నమస్కారం అండి. చలో, వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సార్, ఇవాళ చూస్తున్నారు కదా, జియో వార్ లేకపోతే ఇతర మార్కెట్ రీజన్స్ ఏవైనా ఉన్నాయి, లేదా ఇవాళ మార్కెట్స్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనేది నేను మీకు నా పరిజ్ఞానం కొద్దీ అనాలిసిస్ చేస్తూ చెప్తానండి. సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ వారం అంతా కూడా మార్కెట్స్ కాస్త అప్ అండ్ డౌన్స్లో మూవ్ అవుతూ వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ కాస్త ప్లస్ మూమెంట్లోనే ఉన్నాయి. నిన్న నిఫ్టీలో 22,400 మీదన ఓపెన్ అయినప్పటికీ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. ఎందుకు అంటే ఈ కాల్స్ పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనేటువంటి వాళ్ళు లేదా అమ్మేటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి భీకరమైనటువంటి పోరులో మార్కెట్ అనేది ఓడిపోయింది. అంటే పుట్స్ కానీ కాల్స్ కానీ సెల్ చేసేవాళ్ళు హై రేంజ్కి వెళ్ళిన తర్వాత సెల్ చేయడం వల్ల మార్కెట్స్ అనేవి కాస్త డౌన్ ట్రెండ్లోకి వెళ్ళాయి. సో ఈరోజు మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్స్ వోలటాలిటీ అనేది చాలా హెవీగా ఉండే అవకాశం అయితే ఉంది. కావున నేనేమంటానంటే ఈ రోజున నిఫ్టీ అంతా కూడా ఒక రేంజ్ బౌండ్లో తిరిగే అవకాశం అయితే ఉంది. ఏంటి, ఐదర్ 22,400 మీదన లేదా 500 ఆ రేంజ్కి వెళ్ళి ఓపెన్ అయినప్పటికీ కూడా మార్కెట్స్ అనేవి పడే అవకాశం మెండుగా ఉంది. అట్ ది సేమ్ టైం 22,300 లేదా 300 క్రిందన ఎక్కడైనా గనక మార్కెట్స్ ఓపెన్ అయితే, అంటే మైనస్లో కనుక ఓపెన్ అయితే తిరిగి 22,500కు చేరుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే మార్కెట్స్ అనేవి హెవీ వోలటాలిటీతో ఉండే అవకాశం అయితే ఉంది నిఫ్టీలో. ఎందుకు అంటే వీళ్ళు కొన్నారు కదండి, కాల్స్ కొన్నారు కదా, రేపు కూడా పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో కాల్స్ అయితే కొన్నారు. అయితే ఈ కాల్స్ కొనడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి లాభం చేకూరుతుంది. పెరుగుతుందేమో అని కాల్స్ కొన్నవాళ్ళు, పుట్స్ కొన్నవాళ్ళు అందరూ కూడా మొదటి గంటలోనే కరిగిపోతారు. ఎందుకంటే కరిగించేసి ఇంకా కాల్స్ కానీ ఇప్పుడు ఫస్ట్ ఏమో బహుశా కాల్స్ కరిగించేసే అవకాశం అయితే ఉంది. ఎందుకు, ఇప్పుడు కింద అక్కడ కొన్నారు, ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో 22,370 ఆ రేంజ్లో అయితే కొన్నారు. సో ఇప్పుడు కనుక మార్కెట్స్ మైనస్లో ఓపెన్ అయిందనుకోండి, విత్ ఇన్ 10 minutesలోనే కాల్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఒక్క సెకండ్ అండి, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా
సారీ ఫర్ ద డిలే అండి. అయితే 22,370 ఆ మీదన కొనుంటారు కొంతమంది. కాల్స్ ఎక్కువ కొనడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఒకవేళ 22,350 ఆ 350 క్రిందన ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రము కాల్స్ అన్నీ వితిన్ అవర్లో లేదా వితిన్ 1 అవర్ లోపల కాల్స్ అన్నీ కరిగిపోతాయి సార్. నిజంగా కాల్స్ అన్నీ కరిగిపోతాయి. తర్వాత మరొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే 22,400 మీద ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, 22,500 ఆ రేంజ్లో ఓపెన్ అయిందనుకోండి, అక్కడ మార్కెట్ ఏం జరుగుతుంది? పుట్స్ కరిగించేస్తుంది. అంటే పుట్స్ కొన్నారు కొంతమంది, పుట్స్ కూడా కొన్నారు. ఏంటి, మార్కెట్స్ బహుశా రేపు పొద్దున కింద పడే అవకాశం అయితే ఉంది కనుక పుట్లు వర్కౌట్ అవుతాయనే ఉద్దేశంతో పుట్స్ కూడా కొన్నారు. సో పుట్స్ కరిగించేస్తుంది. తర్వాత అలా అయిపోయిన తర్వాత కొంత దూరం కిందకి వెళ్ళి లేదా ఒక డైరెక్షన్లో ప్రయాణం చేసి ఆ తర్వాత మార్కెట్స్ అనేవి తన ప్రతాపాన్ని చూపిస్తాయి. నిఫ్టీలో నేను చెప్తోంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంచుమించుగా అదే పనితనం అనేది ఉంటుంది. ఓవరాల్గా ఒక 500 పాయింట్ల గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు. ఏంటి, నిన్న చూస్తున్నాం కదా 48,300. అయితే ఈరోజు 47,500 లేదా 48,000. 48,000 మీదన ఎక్కడైనా ఓపెన్ అయినప్పటికీ కూడాను మార్కెట్స్ అనేవి డౌన్ ట్రెండ్కి రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే సేమ్ సినారియో బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్తిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో మనం చెప్పుకోవడానికి ఏం లేదు సార్. బ్యాంక్ నిఫ్టీ హెవీ వొలటాలిటీ ఉంటుంది కాబట్టి మనము చెప్పుకోవడానికంటే ఏమీ లేదు. కాబట్టి అదే విషయం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈరోజు మొదటి నిమిషంలోనే బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ బయ్యర్స్, ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వాళ్ళు ఏమాత్రం లాభం కనిపించినా దయచేసి బయటికి రావాలి. అది కాల్స్ కొన్న వాళ్ళు కావచ్చు లేదా పుట్స్ కొన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఈ రోజున తొందరగా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏముందండి, చేతికి కూడా దొరకవు, బుగ్గిపాలు అయిపోయినట్టే. అయితే అదర్వైజ్ ఈరోజు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ పండుగ. ఎందుకంటే మార్కెట్స్ అనేవి ఈరోజు సెల్లర్స్కి మంచి న్యాయం చేస్తాయి. సో కావున మార్కెట్స్లో మంచి అప్ మూమెంటే ఉంటుంది. అంటే అప్ మూమెంట్ అని నేను అన్ను, అలాగని డిప్స్ అని అనను, కానీ వొలటాలిటీ అయితే హెవీగా ఉండే అవకాశం అయితే ఉంది. సో కావున మీరు కాస్త చూసుకోవాలి. మరొకటి, ఇప్పుడు చీప్ అండ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే జయప్రకాష్ పవర్ అని చెప్తున్నాను సార్. జయప్రకాష్ పవరు 20 రూపాయలకు చేరుకోవడానికి రెడీగా ఉంది. సో సుజలాన్ ఎనర్జీ కూడా
మళ్ళా తిరిగి రూ. 50 చేరుకోవడానికి సిద్ధపడుతోంది. చూసుకోండి కాస్త. తర్వాత బీసీజీ, ఈ 3 డిమాండ్ జోన్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను మీకు ఈ స్టాక్స్ మళ్ళీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు పెన్నీ స్టాక్స్లో అంటే బాగా లోయర్ వాల్యూడ్ స్టాక్స్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నన్ను అడిగితే వికాస్ ఎకోటెక్ని బై చేయమని చెప్తాను సార్. ఎందుకంటే ఈరోజు ఈ స్టాక్ దొరుకుతోంది మీకు, కానీ రేపటి రోజున ఏ రూ. 6 7 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. వితిన్ 1 ఇయర్లో. సో ఇది ఇలా ఉంచితే రైల్వే సెక్టారియల్ స్టాక్స్కి కొన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు బై రేటింగ్ ఇస్తున్నారు. ఐఆర్ఎఫ్సి 250 దాకా వెళ్ళొచ్చని, అదేవిధంగా ఆర్వీఎన్ఎల్ 300 క్రాస్ అయిపోయి అరౌండ్ 370 ఆ రేంజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని, దగ్గరగా 400కి దగ్గరగా ఇస్తున్నారు సార్. సో ఇంకా రకరకాల వార్తలు అయితే ఉన్నాయి మన ముందు. కాబట్టి మనము ఏదైనా ఒక 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే మనకి రైల్వే సెక్టార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది మంచి సమయం అంటాను నేను. ఇదే కాకుండా ఈ సోలార్ సెక్టార్ మీద కూడా మీరు కాస్త దృష్టి పెట్టవలసినటువంటి సమయం అయితే ఉంది, అంటే సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి విద్యుత్ శక్తి. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే కేవలం వేసవికాలం మాత్రమే, అదేవిధంగా సూర్యుడు ఎంత సమయం అయితే మనతో ఉంటాడో అంత సమయం మాత్రమే విద్యుత్ శక్తి ప్రసరిస్తూ సూర్యుడు లేని సమయంలో మళ్ళా తిరిగి కరెంటు లేకపోవడం అనేది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తయారు చేస్తున్న వాళ్ళందరూ ఒక విషయం మీద దృష్టి పెట్టారు. ఏంటి? ఇప్పుడు ఈ సోలార్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ డెవలప్మెంట్కి మన వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇందులో వీటికి సంబంధించి మనకి ఏ స్టాక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంత కెపాసిటీ స్టోరేజ్ కావాలంటే ఏమేమి పరికరాలు వాడాలి, ఆ పరికరాలు ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయి, ప్రపంచంలో వాటి మార్కెట్ యొక్క స్థానం ఎంత, అంటే ఆ వస్తువులను ఏ కంపెనీ యొక్క వస్తువులను ఎంత స్థానం మేర కొనుగోలు చేస్తున్నారు, అంటే వాడకం చేస్తున్నారు అనే విషయాల మీద కూడా మీరు కాస్త పట్టు సాధించాలి. ఎందుకంటే మార్కెట్స్లో ఒక అంశం మనం తీసుకున్నామంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనము చూసుకోవాలి. సోలార్ పవర్ అన్నాము, సోలార్ పవర్ అనేది రాత్రిపూట కూడా రావాలంటే మనం ఏం చేయాలి? స్టోరేజ్ ఉండాలి. ఆ స్టోరేజ్ ఉండాలంటే స్టోరేజ్కి కొన్ని పరికరాలు వాడాలి. ఏ కంపెనీ ఆ పరికరాలు తయారు చేస్తుంది, ఆ కంపెనీ తయారు చేసేటువంటి పరికరాలు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి. సో ఇట్లాంటి విషయాల మీద మనము దృష్టి సారించాలి. సో
ఇట్లాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది ఒక్క రోజుతో అయిపోయే ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కాబట్టి మనము స్టాక్ మార్కెట్లో కొనసాగాలి అంటే అన్ని విషయాల మీద కూలంకషంగా నిరంతర విశ్లేషణ, అభ్యాసన, పరిశోధన లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మనం స్టాక్ మార్కెట్లో ఉండడానికి అర్హత సాధించిన వారం అవుతాం. సో ఇలాంటి ఎన్నెన్నో విషయాలు నేను ఇంకా రాబోయే రోజుల్లో చెప్తాను. అంతవరకు నా వీడియోని చూస్తూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అయితే ఈ రోజున మీకు చెప్పవలసినటువంటి ఒక ఇంట్రాడే లెవెల్ స్టాక్ ఏంటినంటే టాటా మోటార్స్ మీద ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో కాబట్టి ఈరోజు టాటా మోటార్స్ మీరు ఇంట్రాడే ఐడియాస్ కింద మీరు ట్రై చేయొచ్చు. ఏదో ఒక 5-10 రూపాయలు ప్రాఫిట్స్ తీసుకొని బయటకు వచ్చేసేయచ్చు ఒక షేర్ మీద. అయితే లాంగ్ రన్లో ఉండే వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. టాటా మోటార్స్. సో కాబట్టి ఇలాంటి ఇంకా మంచి మంచి విశేషాలు మీకు కావాలా? నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ విషయం మీదైనా మీకు సందేహం ఉందా కామెంట్ రూపంలో అడగండి. నా వీడియో నచ్చి ఉన్నట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో కొత్త వారు ఎవరైనా మీరు చూస్తున్నారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా నా ఛానల్ని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చేయండి. ఇట్లాంటివన్నీ చేసినప్పుడే నా ఛానల్ కూడా వృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది చూసి వారి యొక్క నష్టాలను తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.